అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే. క్యాస్టర్ ఆయిల్ గురించి, ఆముదం గురించి మనం చాలా వింటున్నాం. ఆముదం ఎనీ ఎక్స్టర్నల్ గ్రోత్ ఉంటే బాడీలో మనం ప్యాక్ చేసుకోమని చెప్తున్నాం. అలాగే గట్ హెల్త్ గురించి, మన గట్ హెల్తీగా ఉండాలి. ముఖ్యంగా కొలోన్ క్లెన్జింగ్ గురించి క్యాస్టర్ ఆయిల్ కనుక తాగితే కొలోన్ క్లెన్జింగ్ అవుతుందని చెప్పేసి మనం వింటున్నాం. మీరు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా మనం చేసాం. అయితే ఓన్లీ కలోన్ క్లెన్జింగే కాదు, అలాగే క్యాస్టర్ ఆయిల్ అంటే ఓన్లీ గట్ హెల్తే కాదు. క్యాస్టర్ ఆయిల్ అనేది, ఆముదం అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మీకు స్కిన్ లోపలికి. అంటే జనరల్గా ఆముదం తాగితేనే లోపలికి వెళ్తుంది, లేదంటే జస్ట్ అప్లికేషన్ చేస్తేనే లోపలికి వెళ్తుందా అని మీరు అనుకోవచ్చు. ఏ ఆయిల్ కూడా కొన్ని లేయర్స్ వరకే వెళ్తాయి, కొన్ని ఆయిల్స్. కానీ ఆముదం ఏమవుతుంది అంటే మీ స్కిన్ పైన అప్లై చేస్తే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, బోన్స్లోకి వెళ్ళిపోతుంది, టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది, అది సెల్లోకి వెళ్తుంది. అది ఓన్లీ ఆముదానికి ఉన్న గుణం అది. కాబట్టి మనం తాగాల్సిన అవసరం కూడా లేదు, పైన ప్యాక్ వేసుకున్నా చాలు. సపోజ్ ఇప్పుడు కిడ్నీ క్లెన్జింగ్ అని అనుకుందాం. కిడ్నీస్ క్లీన్ అవ్వాలి అని అంటే రకరకాల టీస్, లేకపోతే లివర్ క్లెన్జింగ్ అని, కిడ్నీ క్లెన్జింగ్ అని, గట్ క్లెన్జింగ్ అని చెప్పేసి చాలా రకాల టీస్, చాలా రకాల డైట్స్, ఇవన్నీ కూడా, ఈవెన్ మెడిసిన్స్, ఆయుర్వేద, న్యాచురోపతి చాలా ఉన్నాయి. కానీ ఆముదంతో మీరు ఈజీగా ఎక్స్టర్నల్గా, అంటే ఊరికే ప్యాక్ లాగా వేసి కూడా మీ ఆర్గాన్స్ని క్లెన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి, సపోజ్ లివర్ క్లెన్జింగ్ ఉంది. లివర్ని ఎలా క్లెన్స్ చేస్తాము? లివర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ రిబ్స్లో ఉంటుంది, దాని కింద కొంచెం చిన్నది గాల్ బ్లాడర్ కూడా ఉంటుంది. మీరు గాల్ బ్లాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే అది బాయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనకి ఫ్యాట్, మన బాడీలో ఉన్న మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే గాల్ బ్లాడర్ పని చాలా ఉంది. కాబట్టి ఇది క్లెన్స్ అవ్వాలనుకోండి, మీరు ఇక్కడ ప్యాక్ వేసేసుకోవచ్చు. ప్యాక్ అంటే ఏదైనా క్లాత్ కానీ, కాటన్ బట్ట కానీ, లేకపోతే దూది మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా, సర్జికల్ కాటన్ రోల్స్ దొరుకుతాయి, అలాంటివి చక్కగా కట్ చేసుకుని దాని మీద వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు. కిడ్నీస్ అనుకోండి, కిడ్నీస్ క్లెన్స్ చేయాలి, లేకపోతే కిడ్నీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్టోన్స్ ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కిడ్నీని క్లెన్స్ చేసుకోవాలి అని అనుకోండి, మీరు ఏం చేస్తారు అని అంటే దాని మీద వేసుకుని ఇట్లా వెనకాల కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పాలంటే కొంచెం థిక్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. అంటే ఇలా పెట్టుకుంటే మనకి ఈ కిడ్నీస్ అంటే వెనక, తర్వాత ఈ పొట్టంతా కవర్ అయ్యేంత క్లాత్ కట్ చేసుకోండి. మంచిది వైట్ కోరా క్లాత్ అని దొరుకుతుంది మనకి, అలాంటిది ఒకటి మంచి క్లాత్ ఒకటి కట్ చేసుకోండి. దాని మీద దాన్ని ఏం చేస్తారంటే ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసి దాన్ని స్ప్రే చేయడం కానీ, డ్రాప్స్ లాగా వేస్తే అదంతా అబ్జర్వ్ చేస్తుంది. అది నైట్ కానీ లేదా డే టైం అయినా మీకు టైం ఉంటే ఒక 3 hours ఇలా నడుము నుంచి పొట్టకి మొత్తం ఇట్లా చుట్టేసి దాని మీద ఏదైనా కట్టేసుకోండి, ఇలా పెట్టేసుకోవచ్చు. కాటన్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు కాటన్ యూజ్ చేసుకుంటే పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ పేపర్ ఎందుకు పెడతాము అంటే మన బట్టలు అనేవి పాడవ్వకుండా ఈ పేపర్ పెట్టుకుంటాం అన్నమాట, ప్లాస్టిక్ది. లేదంటే ఈ ఆయిల్ అంతా మీ బట్టలకు అంటకుండా. సో అలా పెట్టేసి నైట్ అంతా ఉంచితే ఇస్ ద బెస్ట్ అండి. ఒకవేళ నైట్ పెట్టుకోలేని వాళ్ళు డేలో ఒక 3-4 hours అయినా మీరు ఉంచుకోండి. అది ఇలా ఉంచడం వల్ల మీరు ఒక 20 days 21 days కనుక ఇలా చేశారు అంటే మీ కిడ్నీస్ క్లెన్స్ అవుతాయి, మీ అబ్డామిన్లో ఉన్న అవయవాలు అంటే లివర్ కానీ గాల్ బ్లాడర్ క్లీన్ అవుతుంది, మీ ప్యాంక్రియాస్ కూడా సరిగా పనిచేస్తుంది. ఎక్కువ మెడికేషన్ వాడేవాళ్ళు, ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటారు, డయాబెటీస్కి వేసుకుంటారు, లేదు అంటే మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఏదో ప్రాబ్లం ఏవో మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు. ఇలా రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్ మంత్స్, అంటే ఈ మంత్ 21 days వేసుకున్నారనుకోండి, నెక్స్ట్ మంత్ ఆగి మళ్ళీ 3rd month అంటే 3వ నెలలో మళ్ళీ ఒక 20 days పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన ఆర్గాన్స్ అంటే కిడ్నీస్ కానీ, లివర్ కానీ, వాటి మీద మనం వాడే మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఇవి పాడవ్వకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తుంది. ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు తాగాల్సిన అవసరం కూడా లేదు. మీరు చక్కగా ఇలా ప్యాక్ వేసుకోండి. ముఖ్యంగా రెగ్యులర్గా డయాబెటీస్ మెడిసిన్స్, హార్ట్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, ఫ్యాట్ అన్నిటికీ మెడిసిన్స్, ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీ వేసుకోండి. కిడ్నీస్ క్లీన్ అయిపోతాయి. నార్మల్ వాళ్ళు కూడా, ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక 21 days మనం ఇలా ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా టాక్సిన్స్ లాంటివి ఉంటే క్లియర్గా లివర్లో, గాల్ బ్లాడర్లో, ప్యాంక్రియాస్లో, మీ కిడ్నీస్లో, మీ ఇంటెస్టైన్స్లో, పొట్టలో అన్నీ చాలా బాగా పనిచేస్తుంది. టాక్సిన్స్ని బయటికి పంపించడమే కాదు, మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కొలోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ, అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకో ఈ ఆముదాన్ని మనం చాలా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసాం. ఇప్పుడైనా దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఆముదం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆముదం వాడేటప్పుడు సరైన ఆముదం తీసుకోండి. ఏ ఆముదం అంటే ఆ ఆముదం పనిచేయదు. ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీకు పడలేదు, అలాంటి అలర్జీస్ అట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి. చేతి మీద ఇక్కడ కొంచెం రాసుకుంటే మీకు కొంచెం ఒక 1 hour అలా వదిలేసేయండి. ఎటువంటి అలర్జీ ఎటువంటి లేదనుకోండి, కంటిన్యూ చేయండి. ఎందుకంటే కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉండి ఏమన్నా అలర్జీ లాగా రావచ్చు. దానికోసం ఒక చిన్న టెస్ట్ చేసుకుని ప్యాక్ వేసేసుకోండి. సాధ్యమైనంత వరకు 90% ఎటువంటి అలర్జీ రాదు. ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు పైల్స్ చాలా మందికి ఉండే సమస్య. ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మొదటేమో ఇది చిన్నదే కదా అని దాన్ని పెద్ద పట్టించుకోము. మలబద్ధకాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది ఖచ్చితంగా పైల్స్లోకి మారుతుంది. కాబట్టి ఈ పైల్స్ ఉన్నవాళ్ళు తగ్గడానికి ఏం చేయాలి అని అంటే, ఆ పైల్స్ ఉన్నప్పుడే ఫస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడే దీన్ని జాగ్రత్తగా తొందరగా మనం చేస్తే చాలా తొందరగా తగ్గుతుంది. దీనికి ఆసనాలు ఖచ్చితంగా చేయాలి. దానితో పాటుగా మీకు రెమెడీ లాగా ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ ఆముదం, క్యాస్టర్ ఆయిల్ ప్రతిరోజు కూడా ఆ పైల్స్కి అప్లై చేయడం. రాత్రి పడుకునేటప్పుడు, మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కూడా. లేదు అంటే కొంచెం కాటన్ బాల్ లాగా చేసి కొంచెం ఇంత దూది తీసుకుని దాని మీద కొంచెం 4-5 చుక్కలు వేసి ఆ కాటన్ తడిచిన తర్వాత ఆ దూదిని ఆ పైల్స్ ఉన్న దగ్గర కొంచెం పెట్టేసి కొంచెం ఎక్కువసేపు అన్నమాట, అది బాగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి అలా పెట్టి ఉంచండి. బయటికి కనబడే పైల్స్ అయితే మనం ఇలా అప్లై చేయగలుగుతాం. అదే కొంచెం లోపలికి ఉన్నదనుకోండి, కొద్దిగా లోపలికి ఉంటుంది, అంటే మలద్వారానికి కొద్దిగా ఒక 6 inch లోపల కూడా ఉంటాయి పైల్స్, ఇన్నర్ పైల్స్. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఒక ఫింగర్కి మంచిగా రాసుకుని కొంచెం లోపలికి పెట్టి, అది ఆ కాటన్ ఉంటుంది కదా లోపల అప్లై చేయాలి ఫింగర్తో. దాంతో పాటుగా ఆ కాటన్ కూడా కొంచెం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఒక 1 hour 2 hours అలా ఉంచి తీసేసేయాలి. ఇలా మీరు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అవి పైల్స్ సైజు తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే, ఆముదం ఆకులు మీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. ఆముదం ఆకులు ఒక ఆకు తీసుకురండి. ఒక ఆకు తీసుకొచ్చి నీళ్ళు అది ఏమి పోయకుండా చిన్న రోల్లో, మిక్సీలో కూడా వేసేయచ్చు, వాటర్ వేయకండి. శుభ్రంగా ఆముదం ఆకుని కడిగేసేసి కొంచెము కడిగిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత అది మెల్లగా దంచడం కానీ, లేదా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయడం కానీ, నీళ్ళు పోయకుండా చేయండి. అది ఇలాగా కొంచెం ముద్దలాగా వస్తుంది. దాంతోపాటుగా ఒక చిన్న తమలపాకు కూడా వేసి, ఒక తమలపాకు, ఆముదం ఆకు అంటే పెద్ద ఆకు, ఇంత ఆకు వస్తుంది. తమలపాకు ఒక చిన్న ఆకు ఒక్కటి వేసేసి దంచేసేయండి, ముద్దలాగా చేసేసేయండి, పేస్ట్ లాగా చేసేసి అది ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో అక్కడ పెట్టి ఉంచండి అన్నమాట. కొంచెం సేపు అట్లా ఉంచితే మీకు మెల్లగా ఆ పైల్స్ తగ్గుతాయి. అలాగే పైల్స్ ఉన్నవాళ్ళు ఆముదాన్ని బయట అప్లై చేయడమే కాకుండా, పైల్స్ ఉన్నవాళ్ళు ప్రతి రోజు ఒక టీ స్పూన్ కానీ 2 teaspoons కానీ కొంచెం పాలల్లో, గోరువెచ్చని పాలల్లో కానీ, ఒక 30 ml పాలు చాలు. లేదు అంటే పాలు పడవు అనుకుంటే నీళ్ళల్లో అయినా పర్వాలేదు, గోరువెచ్చని నీళ్ళలో
నీళ్ళు కూడా వద్దనుకుంటే మజ్జిగలో అయినా కూడా పర్వాలేదు. ఒక 30 ml పాలల్లో ఓ 2 టీ స్పూన్లు కలుపుకొని తాగండి. రాత్రి పడుకునేటప్పుడు తాగండి. అంటే లోపల నుంచి కూడా మనం ఇస్తే గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే లూబ్రికేషన్ వస్తుందన్నమాట. మీకు ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే గట్టిగా వచ్చే మలాన్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట, మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇది ఆముదం ఏం చేస్తుందంటే ఇది కదిలిస్తుంది దేన్నైనా సరే. సో ఈ మలం గట్టి పడకుండా చేస్తుంది. అలాగే ఆ మలాన్ని కదిలించి మెత్తగా సాఫ్ట్గా బయటకు వచ్చేటట్టుగా మీకు చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఈ పైల్స్ అది ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. అలాగే ఫిషర్స్ అవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం కొంచెం లోపల నుంచి అలాగే బయట నుంచి ఇవ్వడం వల్ల పైల్స్ చాలా తొందరగా తగ్గుతాయి. పైల్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళకి ముందు మలబద్ధకం ఉంటుంది. కాబట్టి ముందు మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలంటే ఆహారంలో మార్పులు, అలాగే యోగా, ఆసనాలు ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.